గత కొద్ది వారాలుగా దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో అంటే 8 గంటలకు ప్రారంభం కానుంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్లీ 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందంటున్నారు. తొలి ఫలితం ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? యా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో అంటే 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓట్ల లెక్కింపు అలాగే మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్లీ 8 గంటల నుంచి ఈ ఫలితాల అంటే ఎన్నికల లెక్కింపు అయితే జరుగుతోంది, ఓట్ల లెక్కింపు. అండ్ తొలి ఫలితం ఎప్పుడు వస్తుందంటావు రాజు? రమణ, 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మొదటగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతా ఉంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లను లెక్కింపు ప్రారంభించబోతా ఉన్నారు. అయితే మొదటి ఫలితం రావడానికి మనం దాదాపు 10 గంటల నుంచి 11 గంటల మధ్య మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం కల్లా కూడా ఒక ట్రెండ్స్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అని చెప్పేసి మధ్యాహ్నం 2 గంటల కల్లా కూడా ఒక ట్రెండ్స్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయంత్రానికల్లా 3-4 గంటల కల్లా కూడా కౌంటింగ్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇటు వెస్ట్ బెంగాల్, ఇటు తమిళనాడు ఈ 2 రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే ఇటు వెస్ట్ బెంగాల్లో ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పేసి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనా వేసిన ప్రకారం ఒకవైపు వెస్ట్ బెంగాల్లో అయితే పరిస్థితి మాత్రం ఇక్కడ కూడా జాతకాలు చూసి పెళ్లి